ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శివాయ గురవే నమః. ఇప్పుడు మనం సప్తసాగర యాత్ర గురించి తెలుసుకుందాం. ఈ సప్తసాగర యాత్ర అనేటువంటిది ప్రత్యేకం, సంతానం కోసం చాలామంది ఆచరిస్తూ ఉంటారు. అలాగే పుట్టిన సంతానం మంచి వృద్ధిలోకి రావాలని కూడా పూర్వం నుంచి కూడా ఈ యాత్ర చేయడం అనాదిగా వస్తూ ఉంది. ఈ సప్తసాగర యాత్ర అనేది ఆంధ్రప్రదేశ్లోని భక్తులు ఆచరించే పవిత్ర యాత్ర. ఈ యాత్ర పుష్యబహుళ అమావాస్య, దానిని చొల్లంగి అమావాస్య అంటారు. ఈ చొల్లంగి అమావాస్య నాడు మొదలుకొని మాఘశుద్ధ ఏకాదశి వరకు అంతర్వేది తీర్థం వరకు కూడా జరుగుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని చొల్లంగి గ్రామంలో గోదావరి నది స్నానంతో ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భక్తులు గోదావరి నది యొక్క 7 పాయల వద్ద స్నానం చేస్తారు. ఇవి తుల్యభాగ, ఆత్రేయ, గౌతమి, భరద్వాజ, కశ్యప, కౌశిక, వశిష్ఠ వంటి పేర్లతో ప్రసిద్ధి చెందాయి. యాత్ర చివరగా మాఘశుక్ల ఏకాదశి నాడు అంతర్వేది గ్రామంలో వశిష్ఠ సాగర సంగమంతో ముగుస్తుంది. ఈ యొక్క యాత్రకి కాకినాడ జిల్లా చొల్లంగి దగ్గర తుల్యభాగా నది, రెండవది కోరంగి వద్ద ఆత్రేయ నది, మూడవది భైరవపాలెం భారద్వాజ, తీర్థాలమండి గౌతమి నది, కొత్తపాలెం దాన్ని బ్రహ్మ సంవేద్యం అంటారు, కాశ్యప నది దాన్నే వృద్ధ గౌతమి అని కూడా పిలుస్తారు, వానలరేవు బెండమూర్లంక కౌశిక నది దీన్నే వైనితేయ అని పిలుస్తారు, అంతర్వేదిపాలెం వశిష్ఠ నది అనే పేర్లతోటి ఈ సప్తసాగర యాత్ర జరుగుతుంది. కోటిపల్లి తీర్థం నందలి ఉత్తర తీరం నుంచి గౌతమి అంటే గోదావరి నదిలోని ఒక పాయి విడిపోతుంది. దీనిని భారద్వాజ నదిగా పిలుస్తారు. మసకపల్లి వద్ద భారద్వాజ మళ్ళీ గౌతమిలో కలుస్తుంది. ఈ విధంగా ఈ 7 నదులతో చేసినది సప్తసాగర యాత్రగా అనాదిగా వస్తూ ఉంది. కాబట్టి ఈ సప్తసాగర యాత్ర పుష్యబహుళ అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభమై మాఘశుద్ధ ఏకాదశి అంతర్వేది తీర్థం వరకు జరుగుతుంది. ఈ యొక్క యాత్ర చేసిన వారు అనేక మంది సంతానాన్ని పొందిన వారు కూడా ఉన్నారు. అలా పుట్టిన వారికి సప్తసాగరుడని, సాగరని అనే నామాలతోటి ఇప్పటికీ కూడా పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అటువంటి పేర్లు పెట్టుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ యాత్ర చేసి తరిస్తారని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వస్తి.